హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నా కుకింగ్ వీడియోస్ చూడడానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు కొరమేను ఇగురు కర్రీతో మీ ముందుకు వచ్చేసా. కర్రీ చూడడానికి చాలా బాగుంది కదూ, తినడానికి కూడా అంతే బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే చేప ముక్కల్ని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తరువాత మసాలా కోసం ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, మెంతులు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, కలర్ చేంజ్ అయ్యాయి కదా, వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి మసాలా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకుని ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకుని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి పసుపు, కారం, ఉప్పు, మనం మిక్సీ పట్టిన మసాలా పౌడర్ వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టేసి ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో మసాలాని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా అరేంజ్ చేసి మూత పెట్టేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయండి. చూసారా ఎలా వచ్చాయో? ఇప్పుడు వీటిని ఫ్లిప్ చేసి మంచిగా గిన్నెని అటు ఇటు కదుపుకుని తగినన్ని వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో చేప ముక్క ఉడికే వరకు కుక్ చేసుకోండి. మన చేపల కూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే అదిరిపోయే కొరమేను ఇగురు కర్రీ రెడీ. చూసారు కదా ఎంత ఈజీగా వండుకోవచ్చో కొరమేను చేపల ఇగురు. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా కర్రీని చూసాక వెంటనే రైస్ పెట్టేసుకుని వేడి వేడి చేపల కూర వేసేసుకుని అలాగే ఫ్రై కూడా చేసా, అది కూడా పెట్టుకుని తినేసా. ఫిష్ కర్రీ వండాక 1 అవర్ వెయిట్ చేసి తింటేనే బాగుంటుంది. మళ్ళీ కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.